నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే ఏదైతే తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు మారిపోయాయి. అయితే మారక ముందు అక్కడ ఆంధ్రాలో చూసుకుంటే మనకి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఉంది, ఇక్కడ వచ్చేసరికి పిఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పుకోవచ్చు. అయితే అదే టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దాదాపు 50కి 60కి దేశాలలో కూడా నిరసనలు అయితే మనం చూస్తూ వస్తున్నాం. అటువంటిది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉన్నప్పుడు అప్పుడు కూడా సీఎంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటిది అప్పుడు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కొంత ఏదైతే మనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, నిరసనలు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్లో చేయడానికి వీల్లేదు, ఏదైనా ఉంటే మీ ఆంధ్రాకి వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు. దానికి తగిన బుద్ధి ఏదైతే ఉందో లాస్ట్ ఎలక్షన్స్ జరిగింది, అది బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనం చూసాం. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు బర్త్డే సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలి, మొత్తానికి ఏం మాట్లాడారంటే ఏం చెప్తారు? ఇంకో పాయింట్ మర్చిపోయారు. తెలుగుదేశంలో ఎదిగిన కేసీఆర్ కొడుకు కేటీఆర్ తెలుగుదేశంలో ఎదిగి ఎన్టీఆర్ గారి హయాం నుంచి చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు అలిగి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టిన కేసీఆర్ గారి కొడుకు పుత్రరత్నం కేటీఆర్. మీరు చెప్పినట్టుగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన 3 సార్లు అప్పటికే మీకు తెలిసి ఒక 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఆయనకి. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో అన్యాయంగా అక్రమంగా పెట్టి ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా తెల్లారకట అరెస్ట్ చేసి పెడితే మొత్తం ప్రపంచం అంతా అతలాకుతలమైంది. మొత్తం ప్రపంచం వీఆర్ టాకింగ్. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అరెస్ట్ అయితే ఎవడు కూడా పక్కవాడు కూడా పట్టించుకోవట్లా చెప్పాలంటే. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంతమంది అభిమానులు కావచ్చు ఎవరైనా కూడా ఆయనకు అండగా నిలబడి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి గొడవలు చేశారు. మామూలుగా కాదు, హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులందరూ కూడా ఒక సభ పెడితే మీరు చెప్పిన గచ్చిబౌలిలో మీరు వెళ్ళి మీ రాష్ట్రంలో చేసుకోండి, మీ ఆంధ్రప్రదేశ్లో చేసుకోండి, ఇవన్నీ ఇక్కడ కాదు అన్నాడు. అంటే ఎవరు కేటీఆర్ గారు అంటే అప్పుడు ఆయన ఊహించలా. వాళ్ళందరికీ కూడా ఏమనుకున్నారంటే మళ్ళా మనమే వస్తాము, చంద్రబాబు నాయుడు గారిని తిడితే తప్పేంటి అంటే ఎప్పుడూ కూడా ఏమంటారు అన్నం పెట్టిన చేతిని ఇది చేయడం ఎక్కడైనా ఉంది కదా, ఆ రకంగా అనుకున్నాడు ఆయన. కాకపోతే ఓడలు బళ్ళు ఓడలు అవుతాయని ఎవడు కూడా ఊహించాలి. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ప్రతి మనిషి ఏమరపాటుగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒక పక్క ఒక భయం ఉండాలండి, పక్క భయం అంటారు దాన్ని. ఎందుకు ఉండాలి అంటే రాజకీయ నాయకుడు ఏ స్టెప్ వేసినా కూడా ఆలోచించి వేయాలి. దీనివల్ల లాంగ్ రన్లో నాకు ఏదైనా నెగిటివ్ అవుతుందా, లాంగ్ రన్లో దీనివల్ల నేను నష్టపోతానా, నేను మాట్లాడే మాట, నేను వేసే ప్రతి అడుగు, ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన 47 ఏళ్ల రాజకీయ సుదీర్ఘ జీవనంలో ఆయన చాలామందితో విభేదించారు, మీకు తెలుసా? చాలామందితో కలిసి పనిచేశారు, సీనియర్స్తో పనిచేశారు, సీనియర్స్ని వద్దనుకున్నారు. అంటే అక్కడ ఆయన సిద్ధాంతాలు ఏంటంటే రాష్ట్రం ముఖ్యం, రాజకీయం ముఖ్యం, వ్యక్తిగా తను నిలబడగలగడం ముఖ్యం, పార్టీ ముఖ్యం, ఇన్ని ఆలోచిస్తారు. అంటే క్షణికావేశంలో నిర్ణయాలు ఉండవు చంద్రబాబు నాయుడు గారు. కానీ వీళ్ళందరికీ ఆ ఇది లేదు, అంటే ఏమనాలి, ఆ అనుభవం లేదు. దానివల్ల ఇవి జరుగుతాయి. సో కేటీఆర్ విషయంలో ఏమొచ్చిందంటే అప్పుడు మీకు ఫస్ట్ టర్మ్లో ఉండే కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ఆ పద్ధతి వేరు. రెండో టర్మ్కి వచ్చేసరికి అవినీతి, అక్రమాలు, అహంకారం తలకెక్కడం, ఇంకా నాకు తిరిగే ఉంది అంటే ఆయన రేస్ ఏదో చేశారు కదా, ఈ కార్ ఫార్ములా 1 ఈ కార్ రేసు, ఆ కార్ లాగానే నేను దూసుకుపోతాను అనుకున్నాడు ఆయన. కానీ ఆ కారు బోల్తా పడుతుందని ఎక్స్పెక్ట్ చేయాల సిన్సియర్గా. సో అక్కడ ఈ కార్ రేస్ వల్ల ఆయన బోల్తా పడ్డారు, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఎప్పుడైతే ఇట్లా నోరు పడేసుకున్నారో వెంటనే ఆయనకి ఏం జరిగిందండి, బీఆర్ఎస్ పతనం చూశారు. అంటే మీరు అనుకుంటారు వీళ్ళదే ఉందిలే ఆంధ్ర వాళ్ళని. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ చాలా ఉన్నారండి. మొదటి నుంచి హైదరాబాద్ అనేది ఒక రాజధానిగా ఉండింది. రాజధానికి ఎవరైనా వస్తారు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికని ప్రశ్నించడం అనేది తెలివి తక్కువ ప్రశ్న. అది ఇప్పుడు మనిషి ఎక్కడైనా కూడా బతకడం కోసం వెళ్తారు. బతకడం కోసం వెళ్ళినప్పుడు తను బతుకుతూ పక్కవాడిని బతికించాలి, అది సిద్ధాంతం. అంతేగాని నేనే బతకాలి, నేనే తినేయాలి అనుకుంటే కుదరదు అది. ఇప్పుడు ఏ రాష్ట్రం వాళ్ళని మనం పంపించేయలేంగా,
ఇప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్ళకంటే ఎక్కువగా మీకు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, మరాఠీ వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు. మీరు ఎవరిని వెళ్ళిపోమంటారు? తప్పు కదా అది. ఈరోజు మీకు పని చేస్తున్న వాళ్ళు బిహారీస్, వృత్తుల పరంగా మాట్లాడుతారు. కాబట్టి ఆ రోజు ఊహించలేదు ఎవరు, మన కేటీఆర్ గారు. ఒక్కసారి తలకిందులైంది. అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా వచ్చాడో అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డిని ప్రజలు కోరుకున్నారు. అంటే మీకు చిత్రం ఏంటంటే ఎంతలాగా అసలు తెలంగాణ ఉద్యమాన్ని కోరుకున్న ఒక ఊళ్ళల్లో ప్రజలు కేసీఆర్ని వద్దనుకున్నారు. ఈరోజు తెలంగాణ పదం లేదండి. ఈరోజు అభివృద్ధి గురించే ప్రజలు ఆలోచిస్తున్నారు. తెలంగాణ అవసరం. ఇప్పుడు నేను ప్రాంతీయ అభిమానం తప్పు, లేకపోతే మన ప్రాంతం అభివృద్ధి అవ్వాలనుకోవడం తప్పని నేను అన్ను. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. కానీ దాన్ని బేస్ చేసుకుని మీరు రాజకీయం చేసి రాష్ట్రాన్ని పక్కన పెట్టి అవినీతి చేస్తానంటే ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం కావాలో. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఊళ్ళల్లో వాళ్ళు ఓడిచ్చారండి కేసీఆర్ని. సిటీలో ఆయన కోట్లు పడింది ఆంధ్ర వాళ్ళ వల్లే. అది కూడా గమనించండి మీరు. కాబట్టి కేటీఆర్కి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. అంటే పూర్తిగా అయిందని నేను చెప్పట్లా. కాకపోతే నిన్న ఆయన మాట్లాడటం అనేది ఓకే, ఆయన సంస్కారానికి చిహ్నమే. మనిషిలో మార్పు రావాలి, వచ్చింది. మంచో చెడో ఆయన నిన్న ఒక మంచి మాట అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి వల్లే ఇవాళ హైటెక్ సిటీ వచ్చిన, ఐటీ డెవలప్ అయినా అది ఆయన వల్లే. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నానంటూ ఆయన చేసిన అభివృద్ధిని మేము కొనసాగించాము, మేము ఎక్కడ అడ్డుకోలేదన్నారు. ఆ విషయంలో టీఆర్ఎస్ని అందరూ కూడా ఒప్పుకుంటారండి. జగన్ లాగా విధ్వంసాలు చేయలేదు. ఎక్కడా కూడా టీఆర్ఎస్ బార్ బీఆర్ఎస్ వాళ్ళు విధ్వంసాలు సృష్టించలేదు. అంతకంటే జరిగిన అభివృద్ధిని వాళ్ళు అడ్డుకోలేదు. ఆ విషయంలో డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నో డౌట్. అది ఒక జగన్మోహన్ రెడ్డికే చెల్లుతుంది. అభివృద్ధి చేయకూడదు, అంత ధ్వంసం చేయాలి అనేది ఆయన కంకణం కట్టుకుని వచ్చాడు. వీళ్ళు ఆ విషయంలో మనం వీళ్ళని మంచిగానే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అహంకారం అప్పుడప్పుడు వచ్చేది, అది తగ్గించుకుంటే వీళ్ళు రాజకీయంగా మళ్ళీ నిలదొక్కుంటారేమో మనకు తెలియదు. అయితే నిన్న జరిగినటువంటి యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఏదైతే ఉందో 75 సంవత్సరాలకు సంబంధించి, అది దాదాపు దేశాలు దాటి ప్రపంచంలో కూడా చాలామంది విషెస్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అది మన మోడీ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా. సో దీంట్లో ఇంకొక విశేషత ఏంటంటే వైఎస్ జగన్ గారు కూడా విషెస్ చెప్పారు. సో మొత్తాన్ని ఇలాంటి లెజెండరీ రాజకీయ నాయకుడు ఇంకొకరు ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా లేరు. 47 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో అంటే ఈయన ఏ రకంగా అంటే ఈయన నేషనల్ లెవెల్లో కూడా ఎప్పుడు క్రైసిస్ వచ్చినా మొదటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి గారు కావచ్చు, తర్వాత ఎల్కే అడ్వానీ కావచ్చు, దేవీలాల్ గారు కావచ్చు, ఇట్లా మహామహులతో ఆయన పనిచేశారు. అదేవిధంగా కమ్యూనిస్టులతో పనిచేశారు. ఆయన భారతీయ జనతా పార్టీతో పనిచేశారు. తర్వాత దేవగౌడని ప్రధానమంత్రిని చేసే క్రమంలో ఆయన ముందున్నారు. తర్వాత అబ్దుల్ కలాం గారిని ఆయన ప్రెసిడెంట్ చేశారు. ఇట్లా అంటే ఎక్కడెక్కడ క్రైసిస్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒక శ్రీకృష్ణుడిలాగా అక్కడ నిల్చున్నారు. ఏదో వైసీపీ వాళ్ళు అర్జునుడు శ్రీకృష్ణుడు పోల్చుకున్నారు, కానీ ఐఎమ్ సారీ కాదు. నిజంగా ఆయన ఒక శ్రీకృష్ణుడిలాగా ఆయన అక్కడికి వెళ్ళి చక్రం అడ్డేశాడు ఆయన మంచిగా ఎప్పటికప్పుడు. ఈవెన్ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా అంటే 19లో ఆయన మోదీ గారిని విభేదించారు. అంటే ఇక్కడ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, తను రాజకీయాల కోసం అంటే ఆయన ఎత్తుగడలు వేయరు. అట్లా ఆయనకి ఏంటంటే ప్రజలు ముఖ్యం అంతే తప్ప ఆయన కులాల కోసం, మతాల కోసం, ఓటు బ్యాంక్ కోసం ఆయన పనిచేయరు. మీరు గమనించుకోండి. ఆయన ఎప్పుడూ కూడా నిక్కచ్చిగా, నిష్కర్షగా, నిజాయితీగా రాజకీయం చేశాడు. ఆయన చాలా మందికి నచ్చదు. ఎప్పుడూ కూడా ఏమంటారు, యథార్థవాది లోక విరోధి అంటారు. సో ఆయన అలా ఉంటారు కాబట్టి ప్రతివాడికి కంటగింపుగా ఉంటుంది. అంటే వీడు మనవాడు, మనం చేరదీయాలి అనుకోడు ఆయన. నిన్న కూడా ఎవరో చెప్పారు, రాజశేఖర్ రెడ్డి లాగా ఈయన అందరినీ చేరదీయడు, దగ్గరికి రానివ్వడని. రాజకీయంలో ఉండాల్సింది అదేనండి. వీడు నావాడు, నాకు చిన్న హెల్ప్ చేశాడని నేను వాడిని ఎత్తున పెట్టుకుంటే ఇక్కడ ప్రజలు ముఖ్యమా, ఇది ముఖ్యమా? తన పర భేదం ఉండకూడదు రాజకీయాల్లో. అందరూ కూడా ఒకే అనే సమదృష్టితో చూసినప్పుడే చంద్రబాబు నాయుడు గారి లాగా ఉండగలరు. అది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కమ్యూనిస్టులతో విభేదించారు.
అందరితో విభేదించారు ఆయన, మళ్ళా వాళ్ళే కలుపుకున్నారు ఆయన్ని. అదేవిధంగా 24 ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒక సీనియర్ నాయకుడు మోదీ గారు అడిగారట, ఏంటి బాబు గారితో మరి పెట్టుకోవాలా, నాకు ఇష్టం లేదు అని అంటే, మీరు వెళ్ళండి ముందుకి, వాళ్ళకి 20 సీట్లు లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు బాబు గారే నెక్స్ట్ వస్తారు, ప్రజలు కోరుకుంటున్నారు అంటే ఆయన ఆ మాట తీసుకున్నాక ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తున్నామంటేనండి, రాజకీయాల్లో మనం ప్రతి అడుగు ఆచితూచి వేయాలి, అట్ ద సేమ్ టైం అందరినీ అడగాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్నాక మన ఆలోచన ఏంటో చూసుకుని ఏది సరే అయిందో అది ఇంప్లిమెంట్ చేయాలి. ఆ విషయంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి లాగా మరొకళ్ళు లేరండి, ఉండరు, ఉండబోరు కూడా. మళ్ళీ ఇంకొక చంద్రబాబు నాయుడు గారు పుట్టరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మీరు పని చేయటం అనేది మీ అదృష్టం అనుకోవాలి. అంటే అదే చెప్తున్నా, మీకు చాలా నచ్చవు ఆయనలో, ఏంటి పని రాక్షసుడీనా, ఏంటి ఎవరిని ఏది పట్టించుకోరు. నిజమైన నాయకులు ఎవరు కూడా ఈవెన్ కుటుంబంతో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. అక్కడ టైం అనేది, క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. ఉన్నప్పుడు భార్యకి ఇంత టైం అంటే అంత టైమే ఇస్తారు వాళ్ళు, పిల్లలకి ఇంత టైం అంటే ఇంతే ఇస్తారు, అప్పుడే వాళ్ళు పని చేయగలుగుతారు. ఇప్పుడు లౌకిక విషయాలు వేరు, రాజకీయం వేరండి. అది తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి లాగా చెయ్యొచ్చు. కాబట్టి ఇవాళ కేటీఆర్ మెచ్చుకున్నా, జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నా ఆహ్వానిద్దాం మనం. ఎందుకంటే అదే మనం కోరుకుంటున్నది. మీరు రాజకీయం చేయండి, అది రాజకీయంగానే చేయండి అంటున్నాం మనం. కుట్రలు కుతంత్రాలు వద్దు, నిందలు వద్దు, తిట్లొద్దు, బూతులొద్దు. హ్యాపీగా మీరు అంశాల వారీగా మీరు విభేదించండి, అంశాల వారీగా మీరు మీ సలహాలు ఇవ్వండి. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. సలహాలు ఇస్తారా, తీసుకుంటారు. అప్పుడు మీకు ఒక హుందాతనం ఉంటుంది, చెప్పే వాళ్ళకి ఉంటుంది, తీసుకునే వాళ్ళకి ఉంటుంది. ఇది మనం కోరుకుంటున్నాం. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విషెస్ చెప్పినా, కేటీఆర్ గారు చెప్పినా, మోదీ గారు చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చిరంజీవి గారు చెప్పినా, చాలామంది పెద్దలు చెప్పారు. సో అందరినీ మనం అంటే వాళ్ళు ఆ రకంగా స్పందించినందుకు మనం సంతోషిస్తున్నామండి. ఇదే మనం కోరుకుంటున్న నిజమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఎన్నోసార్లు హైదరాబాద్ సంబంధించి ఎన్నోసార్లు హేళన చేస్తూ మాట్లాడినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక మెయిన్ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో మన కేటీఆర్ గారి నోట్ల నుంచే లేదు, హైటెక్ సిటీ కావచ్చు, తెలంగాణ కావచ్చు డెవలప్ అవ్వడానికి బాబు గారే కారణం అనేది నిజంగా ఆయనే మళ్ళీ ఒప్పుకున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.